మరి కొన్ని గంటల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాలనే లక్ష్యంతో ఫైనల్ పోర్ కు టీమిండియా సిద్ధమవుతుంది. మధ్యాహ్నం 2:30 న్యూజిలాండ్ తో టీమిండియా ఢీ కొట్టబోతుంది. అయితే ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో భారత్ ఓ మార్పు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తప్పించి ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను ఆడించే ఛాన్స్ ఉందని ఇందుకు ఓ 3 కారణాలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో కుల్దీప్ యాదవ్ ఫామ్ పేలవంగా ఉంది. స్పిన్ కు అనుకూలిస్తున్న దుబాయ్ పిచ్ పైన అతను విఫలమవుతున్నాడు. సహచర స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా రాణిస్తున్నా కూడా కుల్దీప్ యాదవ్ ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో 4 మ్యాచ్ల్లో 5 వికెట్ల పడగొట్టాడు. పాకిస్తాన్ పై 3 వికెట్లతో మెరిసిన అందులో 2 టైలాండర్లవే. ఇక నాకౌట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై కుల్దీప్ యాదవ్ 1 వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అలాగే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. అలాగే 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోనూ అదే సీన్ రిపీట్ అయింది. అందుకే ఫైనల్లో అతన్ని తప్పించేందుకు టీమిండియా కసరత్తులు చేస్తుందని తెలుస్తుంది. కుల్దీప్ యాదవ్ ను తప్పించిన జట్టులో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి రూపంలో 3 స్పిన్నర్లు ఉంటారు. మరోవైపు న్యూజిలాండ్ జట్టులో ఎక్కువగా లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్లు ఉన్నారు. వీళ్లకు కళ్ళం వేసేందుకు రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ను ఫైనల్లో ఆడించేందుకు అవకాశం ఉంది. సుందర్ బ్యాటింగ్ లోనూ రాణించగలడు. దీంతో జట్టు బ్యాటింగ్ కూడా బలోపేతం అవుతుంది. ఇకపోతే ఈ మ్యాచ్ లో గెలవాలంటే ప్రత్యర్థిపై టీమిండియా గట్టిగానే ప్రయత్నించాలి. ఎందుకంటే ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో టీమిండియాతో తలపడి ఓడిపోయినప్పటికీ ఇక్కడ ఎలా ఆడాలో ఇప్పటికీ ఓ అవగాహనకు వచ్చి ఉంటుంది. ఆ జట్టులో కూడా 4 స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. దీంతో ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవాలంటే ఆరంభంలోనే అదిరిపోవాలి. అంటే రోహిత్ శర్మ, శుభమన్ గిల్ మంచి ఓపెనింగ్ స్టార్ట్ అందుకోవాలి. వీరిలో ఒక్కరైనా సెంచరీ మార్కును అందుకుంటే టీమిండియా స్కోర్ బోర్డు పరుగులు పెడుతుంది. ఆ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్లు సైతం అలౌకగా స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తారు. ఇక ఫీల్డింగ్ విషయంలోనూ మెరుగవుతే మాత్రం న్యూజిలాండ్ బ్యాటర్ల నుంచి కొన్ని పరుగులను నియంత్రించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని టీమిండియా న్యూజిలాండ్ పై రాణిస్తే టైటిల్ ఈసారి భారత్దే. ఇక మొత్తానికి అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమి, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి.